చరిత్ర పుటలలో ఎంతోమంది మహారాజులు వచ్చారు వెళ్ళారు, కానీ అందరికీ ఎప్పటికీ గుర్తుండే పేరు శివాజీ మహారాజ్. అదేవిధంగా బిగ్ బాస్ చరిత్ర పుటలలో ఎంతోమంది కంటెస్టెంట్లు వచ్చారు వెళ్ళారు, కానీ ఆ పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు మాత్రం శివాజీ మహారాజ్, ద బాస్. శివాజీ ద బాస్ ఈరోజు మనకి హౌస్లోకి రాబోతున్నాడు. అంతేకాదు, పెట్టండి సప్పుల్లో, కొట్టండి డప్పుల్లో, వస్తున్నాడు రామా మచ్చ, సన్నీ మచ్చ. ఏయ్, సన్నీ మచ్చ కూడా రాబోతున్నాడు. సో ఇలా అద్భుతమైన కంటెస్టెంట్లు, అద్భుతమైన అవర్ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రాబోతున్నారు. అంతెందుకు, రేపు ఇంకా స్పెషల్ జరగబోతుంది. ఇలాంటి అద్భుతమైన అప్డేట్స్ ఈ వీడియో అంతా ఉండబోతుంది. సో ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఈ వీడియోలో చెప్తా. ఎలిమినేషన్ ఎందుకు అయ్యిందో అనేది సపరేట్ వీడియో చేసి చెప్తా. చలో షురూ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టండి లైకులు, పెట్టండి కామెంట్లు, సబ్స్క్రైబులు చేసుకోర్రి. చలో షురూ చేద్దాం. మంచి మాస్ అప్డేట్స్ ఉంటాయి, అందుకే టైటిల్ మీద థంబ్నెయిల్ మీద మాస్ అప్డేట్స్ అని పెట్టినా. చలో ఫస్ట్ థింగ్, హౌస్ మేట్స్ ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రోమో తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈరోజు హౌస్లో కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా స్టేజ్ మీదకి కొంతమంది సెలబ్రిటీ గెస్ట్లు వస్తారు. అయితే కొంతమంది సెలబ్రిటీ గెస్ట్లు స్టేజ్ మీద ఏం మాట్లాడారో కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం, ఓకేనా? చాలామంది అప్డేట్లు చెప్పుండొచ్చు, కానీ ఎవరు ఏం మాట్లాడారు అనేది కూడా మనం మాట్లాడుకోపోతున్నాం ఈ వీడియోలో. చలో ఫస్ట్ థింగ్, నేను ప్రేరణ నుంచి స్టార్ట్ చేస్తా. ప్రేరణకి ప్రియా గారు, అంటే మన సన్నీ మచ్చాకి విన్నర్ కావడానికి ఒక కారణం ప్రియా గారు. సినిమా ఆర్టిస్టు, సీరియల్ ఆర్టిస్టు ప్రియా గారు. ప్రేరణ కోసం ప్రియా గారు వచ్చారు. సీరియల్లో పరిచయాలు కాబట్టి సీరియల్ పరిచయాల దృష్ట్యా అట్లనే ప్రియా గారు, అట్లనే ప్రేరణ వాళ్ళ అమ్మ, సిస్టర్ కూడా వచ్చారంట. మరి స్టేజ్ మీదకి ఎవరెవరు ఎక్కుతారో నాకు తెలియదు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రియా గారు, ప్రేరణ వాళ్ళ అమ్మ, ప్రేరణ వాళ్ళ సిస్టర్, ముగ్గురు వచ్చారు. సో స్టేజ్ మీద ప్రియా గారు చెప్పబోయే మాటలు ఏంటంటే, యాక్చువల్లీ ముందే ఇదంతా కూడా ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ తీసుకుంటారు బిగ్ బాస్ టీమ్. సో ప్రియా గారు ఏం చెప్పబోతున్నారంటే, ఆడపులి పద్దు శివంగి నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నావు, ఖతర్నాక్ ఆడుతున్నావు, కప్పు కొట్టుకుని బయటకు వస్తావు, ఇప్పటిదాకా అదిరిపోయేటట్టు ఆడినావు, ఇంకా బాగా ఆడాలి అనే పాయింట్స్ చెప్పబోతున్నారు. ఇది పాయింట్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏం మాట్లాడతారో నాకు తెలియదు. అండ్ టాప్ 5లో వాళ్ళు ఏం పెడతారు అనేది నాకు, అంటే ఏం పెట్టిరు అనేది నాకు ఐడియా లేదు. అయిపోయింది ఆల్రెడీ. సో ఏం పెట్టిరు అనేది ఐడియా లేదు. కానీ టాప్ 5లో చాలామంది పెట్టిన పేరు వాళ్ళ కంటెస్టెంట్ తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్, వీళ్ళిద్దరి పేర్లు పెట్టిరట. కొంతమంది నిఖిల్ని సెకండ్ ప్లేస్లో, కొంతమంది గౌతమ్ని సెకండ్ ప్లేస్లో పెట్టిరంట. కొంతమంది ప్రేరణని, కొంతమంది నవీల్ని కూడా చూస్ చేసుకున్నారు. ఇది మ్యాక్సిమం టాప్ 5లో ఉన్న, అందరి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళే. ఎవరి కంటెస్టెంట్ వాళ్ళకి ఫస్ట్. సో అట్లా ప్రేరణది. ఓకే, నెక్స్ట్ రోహిణి గురించి శివాజీ గారు స్టేజ్ మీదకి వచ్చినారు. అట్లనే రోహిణి వాళ్ళ ఫాదర్ కూడా స్టేజ్ మీదకి వచ్చిండు. వీళ్ళిద్దరు కలిసి బాగా ఆడుతున్నావు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, జెన్యున్గా ఆడుతున్నావు, ఫెయిర్ ప్లే ఆడుతున్నావు, అందుకే నీకోసం నేను వచ్చినా అని శివాజీ గారు మాట్లాడబోతున్నారు, అంటే మాట్లాడిర్రు. సో అదే మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా చాలాసేపు మాట్లాడిర్రు, ఒక్కొక్కరు పావుగంట అర్ధగంట ఉండి మాట్లాడిర్రు కాబట్టి అందులో నుంచి ఎడిట్ చేసి ఒక నిమిషం ఏం వేస్తారో చూడాలి. అండ్ యాజ్ యూజువల్గా టాప్ 5లో అయితే రోహిణిని పెట్టి ఆ తర్వాత మిగతా వాళ్ళని పెడతారు కదా, ఆ టైప్లో పెట్టేసారు. అయితే నెక్స్ట్ పృథ్వీ కోసం దర్శిని, అంటే తన గర్ల్ ఫ్రెండ్ అని బాగా మంచి టాక్ బయట. దర్శిని గౌడ, షీ ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ నాగపంచమి సీరియల్, పంచమి అనే టైటిల్ రోల్ చేస్తుంది అట. నేను చూడనప్ప సీరియల్ ఏమనుకోకరు. నాగపంచమి అనే సీరియల్లో పంచమైన క్యారెక్టర్ చేస్తుందంటే పృథ్వీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని బాగా నానుడి నాకు చాలామంది పంపిర్రు. అంటే దర్శిని గౌడ తన గర్ల్ ఫ్రెండ్, ఇక్కడ ఉత్తగా స్క్రీన్ కోసం ట్రాక్ నడిపిస్తుండే అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి చాలామంది పెట్టారు. ఆ విషయం విష్ణుప్రియ కూడా తెలుసని కూడా కొంతమంది పెట్టారు. సో ఇదంతా మనం చూస్తున్నంత ఏది వాళ్ళ నాన్న అన్నట్టు ఊరకే ఇదంతా, ఇక్కడంతా ఊరకే. నెక్స్ట్ పృథ్వీ కోసం పృథ్వీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చిండు. ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వచ్చి, అండ్ దర్శిని ఏం మాట్లాడింది అనేది సస్పెన్స్, అక్కడ ఏం జరిగిందో తెలియదు. నన్ను వదిలేస్తున్నావారా, అంతేనారా అని అంటే మళ్ళీ హీరో. నెక్స్ట్ గౌతమ్ కోసం అందరికీ చాలామందికి సీజన్ 4లో ఫేవరెట్ కంటెస్టెంట్. ఒక పాయింట్లో అందరికీ కొంచెం కోపాలు ఎక్కువ ఆయన విషయంలో, ఎందుకంటే అది మహబూబ్ దిల్సే చేసిన విషయంలో. సో టోటల్గా ఓవరాల్గా అందరికీ చాలా ఫేవరెట్ కంటెస్టెంట్ షోయల్ ఆన్ ద స్టేజ్ ఫర్ గౌతమ్ కృష్ణ. సూపర్ బాగుంటుంది ఆ వైబ్ కూడా. గౌతమ్ కృష్ణ షోయల్ అంటే ఒక లెక్క ప్రకారంగానే ఉన్నది. వాళ్ళ మదర్ కూడా, గౌతమ్ వాళ్ళ మదర్ కూడా స్టేజ్ మీదకి వచ్చింది.
అయితే నబీల్ కోసం బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, టీరి టీరి టీరి, బోలే అని వస్తాను, టీరి టీరి బోలే అన్న వస్తాడు. బోలే అన్నతో పాటుగా నబీల్ బ్రదర్ కూడా రాబోతున్నాడు. సో ఇద్దరు స్టేజ్ మీద మనం చూడబోతున్నాం. నబీల్ బ్రదర్ అంటే తెలుసు కదా, ఏ పౌడర్ పౌడర్ అంటే తెలుసుగా, అశ్వత్థామ 2.0 అగైన్. నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చి నబీల్ బాగా ఆడుతున్నావు, నువ్వు టెన్షన్ పడవు, కన్ఫ్యూజ్ కాకు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఎందుకు ఏదో ఇన్పుట్ రాలేదని ఏదో అనుకుంటున్నావు, ఏం కాదు, నువ్వు నీ ఆట బాగున్నది, నువ్వు కప్పు కొట్టుకొని వస్తావు అంతే, డప్పులు సిద్ధంగా మేమించినావు, నువ్వు కప్పుతోటి రా, మేము డప్పులు కొట్టుకుంటా తీసుకుపోతాం అని చెప్పినా గట్టి పట్టుకొని పోవడం అంతే అని చెప్పాడు. అండ్ నిఖిల్ కోసం తేజస్వి గౌడ స్టేజ్ మీదకి వస్తుంది. అమర్దీప్ కూడా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిండు అని ఇన్ఫర్మేషన్. మరి అమర్దీప్ స్టేజ్ ఎక్కిండో లేదో నాకు తెలియదు. నిఖిల్ కోసం అయితే కంప్లీట్లీ తేజస్వి గౌడ వచ్చింది. తేజస్వి గౌడ యాక్చువల్లీ ఆమె రాలేదేమో, ఏమవుతులే మనకెందుకు, బయట ఉంది అంటాడు కదా, ఆమె రాలేదేందా అని. ఆమెను ఆల్రెడీ వేరే షోలలో క్వశ్చన్లు వేసిన ఆన్సర్ చెప్తుంది, మరి ఎందుకు రాలేదు. కావ్య కానీ వీళ్ళ జోడి పేరు కానీ, నిఖిలు కావ్య కానీ అట. ఓకే, మంచి సంతోషం. హ్యాష్టాగ్ కానీ రాలేదు ఎందుకో. అయితే నిఖిల్ కోసం తేజస్వి గౌడ వస్తున్నది, స్టేజ్ మీదకి వచ్చింది, మాట్లాడింది. ఎంతైనా బ్యాచ్ రైట్. ఆ తర్వాత యష్మి కోసం శ్రీ సత్య వచ్చింది. సీరియల్ దోస్త్ అంట. యష్మి సీరియల్ అసలు ఏం మరి శ్రీ సత్య ఈమె ఒక్కటే సీరియల్ చేసారో తెలియదు కానీ. నెక్స్ట్ విష్ణుప్రియ కోసం యాంకర్ రవాణా వచ్చిండు. యాంకర్ రవాణా స్టేజ్ మీద నువ్వు నీ గురించి మాత్రమే ఫోకస్ ఆన్ యూ ఓన్లీ అనే పాయింట్ చెప్పగానే విష్ణుప్రియ సీరియస్ అందరికి చెప్తున్నా, నాకు నచ్చట్లేదు అని చెప్పి సీరియస్ అయిందంట. ఇది జరిగిన కథ, ఇది వెరైటీ ముచ్చట. అసలు నాకు ఇట్లాంటివన్నీ చెప్పకూరి, అందరు వచ్చి ఇదే చెప్తున్నారు, నేను ఎట్లా ఆడాలో నాకు తెలుసు అన్న పాయింటే మాట్లాడిందట. అది కొంచెం సీరియస్గానే వచ్చిందట. మరి అది టెలికాస్ట్ చేస్తారా చేయరా ఇక నాకు తెలియదు, ఎందుకంటే అది జరిగింది అన్న విషయం తెలుసు. సో నిఖిల్ కోసం తేజస్వి గౌడ అండ్ అమర్దీప్ చెప్పేసిన. ఆయన తేజ కోసం సన్నీ మచ్చ వచ్చిండు. సన్నీ మచ్చ ఎట్లా పరిచయం అంటే, సన్నీ మచ్చ అండ్ మన అన్న ఏంది అది సప్తగిరి అన్న సన్నీ వీళ్ళిద్దరూ కూడా ఒకసారి మనోడి ఫుడ్ దానికి పోతారు, టేస్టీ తేజ ఛానల్లో ఫుడ్ వ్లాగింగ్కి పోతారు. పోయినప్పుడు సప్తగిరి అన్న విపరీతంగా ఇంప్రెస్ అయిపోయాడు, సన్నీ మచ్చ విపరీతంగా ఇంప్రెస్ అయిపోయాడు. ఎంత ఇంప్రెస్ ఏంటంటే అసలు టేస్టీ తేజ అనే పర్సన్ బిగ్ బాస్లకు రావాలి అన్న అప్రోచ్, అంటే ఫస్ట్ థింగ్ జరిగింది ఎక్కడికి వెళ్ళాలంటే సన్నీ దగ్గర నుంచి. సన్నీ విపరీతంగా ఇంప్రెస్ అయ్యి, వీడి లాంటి ఇంత మంచి ఎంటర్టైనర్ వీడు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి అప్పటిదప్పుడు బిగ్ బాస్ టీంకి ఫోన్ చేసి, టేస్టీ తేజ అని ఒక ఫుడ్ బ్లాగర్ ఉన్నాడు, వాడు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, వీడు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, వాళ్ళని తీసుకొచ్చాడు కదా, వీడిని తీసుకురండి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనో అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, వాడు మంచి బ్రెయినీ అని ఇవన్నీ కూడా సన్నీ మచ్చ అక్కడిదక్కడ ఫోన్ చేసి చెప్తే అప్పుడు సీజన్ 7కి తీసుకున్నారు. అది జరిగిన కథ. ఇదంతా నాకు తెలిసిన స్టోరీ కూడా చెప్తున్నా అది. సో సన్నీ మచ్చ అందుకే అంత క్లోజ్ టేస్టీ తేజకి. సో సన్నీ మచ్చ టేస్టీ తేజ కోసం వచ్చిండు, కప్పుతో రావాలరా అని చెప్పి గట్టిగా చెప్పిండు. నువ్వు కమెడియన్వే కాదు, కమెడియన్స్ కప్పులు గెలవరని ఎందుకు అనుకుంటావు, నేను కూడా ఎంటర్టైనర్నే, నువ్వు కూడా ఎంటర్టైనరే, కప్పులు గెలవగలుగుతావు, గెలుచుకొని తీసుకొని వస్తావు అని చెప్పి సన్నీ మచ్చ మంచి మోటివేషన్ ఇచ్చింది అని ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చిండు, ఎవరు టేస్ట్ తేజలో నాన్న కూడా స్టేజ్ మీదకి వచ్చిండు, అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ గురించి చెప్పిన. అండ్ అవినాష్ కోసం ముగ్గురు అన్నారు, కానీ అసలు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. ముగ్గురు ఎవరంటే, ఒకరు శ్రీముఖి స్టేజ్ మీదకి వస్తుంది, శ్రీముఖి అని. సరే చూద్దాంలే, కంప్లీట్ అప్డేట్ రావాలి. యాక్చువల్లీ అవినాష్ ఎలిమినేట్ అయిపోయిండు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది ఇంకా పూర్తిగా ట్రూ కాదు. అదే నా బాధ. నేనేమో ముందే తెలుసు కదా అని పెట్టేస్తే మొన్న 2 సార్లు బిస్కెట్ అయిందని చెప్పి నాకు చేయబుద్ధి అవుతలేదు. కానీ యాక్చువల్లీ అవినాష్ లీస్ట్లో ఉన్నాడు అనేది పాయింట్. అయితే నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వాడితే వాళ్ళు ఎలిమినేట్ కాకుండా ఉంటారు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే ఇద్దరిట్లలో ఎవరిని ఎలిమినేట్ చేయకపోవచ్చు. విష్ణుప్రియకి అవినాష్కి మధ్యలో జరగబోతుంది ప్రాసెస్ అంతా. విష్ణుప్రియని ఎలిమినేట్ చేయరు నాకు తెలిసి, ఒకవేళ చేస్తే అవినాశం చేయాలి, లేదంటే అవినాష్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడినా కానీ ఇద్దరిని ఎలిమినేట్ చేయకుండా నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. ఈ కుటుంబం సంతోషం ఆనందకరమైన సందర్భాల్లో మనం ఎందుకు ఎలిమినేషన్ అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి
అవినాష్ ఇంపార్టెంటే ఇది స్టార్ మా టీంకి, ఎందుకంటే స్టార్ మాకి బాగా ఇష్టం అవినాష్ అంటే ఎంటర్టైనర్ అని. ఇప్పుడు వాళ్ళ ఛానల్లోకి ఎట్లా అంటే ఒకరు బాగా నచ్చి వీళ్ళు కంటెంట్ ఇవ్వగలుగుతారు, వీళ్ళు ఇస్తే జనాలు చూస్తారు అన్నప్పుడు వాళ్ళు తీసారు, ఉంచుతారు. లైక్ టేస్టీ తేజని ఎందుకు తీసుకొచ్చారు? వీడు కంటెంట్ చేయగలుగుతాడు, మంచిగా వాడు ఇంప్రెస్ చేయగలుగుతాడు, జనాల్ని అట్రాక్టివ్ చేయగలుగుతాడు అన్న పాయింట్ ఉంటేనే తీసుకొస్తారు, లేదంటే మళ్ళీ తీసుకురారు అంత పెద్ద షోకి. సో అవినాష్ మీద అంత నమ్మకం. ఇప్పుడు చూసిరా ప్రతిరోజు ఎంతో కొంత కంటెంట్ అవినాష్ దగ్గర నుంచి తీసుకొని ఎపిసోడ్లో కలుపుతున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం, అవునా కదా? ఎందుకంటే వీళ్ళు ఏం కంటెంట్ ఇస్తలేరు, లైవ్ చూడడానికి బేజార్ వస్తుంది, బోర్ కొడుతుంది అన్న టైంలో లైవ్ని రసవత్తరంగా మారుస్తున్నది ఓన్లీ అవినాష్, రోహిణి, వీళ్ళే. టేస్టీ తేజ వీళ్ళు మాత్రం లైవ్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నారు, ఏదో ఒక ఫన్ జనరేట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఎపిసోడ్లో కూడా ఎంతో కొంత ఫుటేజ్ వీళ్ళ వల్లే వస్తుంది. కాబట్టి అవినాష్ని ఉంచాలి అని వాళ్ళు తాపత్రయపడతారు. అట్ ది సేమ్ టైం విష్ణుప్రియ అనేది తీసేయలేరు. ఎంత బాధలు ఉన్నాయి. ఇలా అయితే నైట్ వరకు మనకు క్లారిటీ వస్తుంది. నబీల్ ఎలిమినేషన్ షీల్డ్ని వాడితే, ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ని వాడితే అవినాష్ సేవ్ అవ్వచ్చు, వాడకపోతే నో ఎలిమినేషన్ పెట్టి సేవ్ అవ్వచ్చు. లేదంటే ఎప్పుడు ఓన్లీ దగ్గరకు వస్తుంది, ఎలిమినేట్ చేసేద్దాం, ఇప్పుడు అసలు టైం లేదు, ఉన్నాయే 4 వారాలు, ఇప్పుడు ఉన్నదేమో అంతమంది 10 మంది ఉన్నారు, ఎలిమినేట్ చేయాలి, డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఎలిమినేట్ చేస్తారు. సో ఇప్పటి వరకైతే మనకున్న అప్డేట్స్ ఇవి. దాంతోపాటు అవినాష్, రోహిణి అయితే ఇంకొకటి ఉంది అప్డేట్, అదేంటంటే రేపు హౌస్లోకి, అంటే మనకి ఎల్లుండి టెలికాస్ట్ అయ్యేది, రేపు హౌస్లోకి నామినేషన్స్ చేయడానికి ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్లు వస్తున్నారు. అందరు మణికంఠ, అంటే ఎవరికన్నా కుదరకపోతే చెప్పలేం, మణికంఠ వస్తున్నాడు, మన పేర్లు గుర్తొస్తారు ఈ సీజన్ కంటెస్టెంట్లే పాడగా టక్కని యాదికే రావు. ఎలిమినేట్ అయిన లెవెల్ ఉన్నారు వాళ్ళతో, రాబాయి, మణికంఠ, పేరేం పేరు, సోనియా, వీళ్ళందరూ వస్తున్నారు నామినేట్ చేయడానికి. ఒక వీక్ నామినేషన్ ఇట్లా పెట్టబోతున్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ సీజన్ అంటే అన్లిమిటెడ్ ట్విస్ట్ కదా, అందుకని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి నామినేట్ చేసి వెళ్ళిపోతారు. అది కథ. ఇది ఫ్రెండ్లీ పార్టీలాగా కాదు, వస్తారు, నిలబడతారు, నామినేట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. ఇది ఒక సర్ప్రైజు, ఒక ట్విస్ట్, ఒక అద్భుతం అని చెప్పాలి. ఏ సీజన్లో కూడా మన తెలుగులో ట్రై చేయలేదు. వేరే సీజన్లో అంటే హిందీలో ఇట్లాంటివన్నీ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఇక్కడ ఈసారి పెట్టారు. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేస్తారు. సోనియా బయట మాత్రం గట్టిగానే గౌతమ్కి సపోర్ట్ చేస్తుంది. మేబీ చెప్పలేము, గౌతమ్కి సపోర్ట్ చేసి ఎవరినన్నా నామినేట్ చేయొచ్చు. అట్లా కొంతమంది ఒక్కొక్కరు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు బయట. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళు అంతా ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పలేము. మణికంఠది హైలైట్ ఉంటుంది. ఇప్పుడు మణికంఠ, సోనియా వీళ్ళిద్దరు హైలైట్ ఉంటుంది. ఎవరిని నామినేట్ చేస్తారో తెలియదు. మళ్ళీ అన్న వస్తాడు, ఎవరు శేఖర్ భాష అన్న, అట్లా అందరూ వస్తారు. ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయబోతున్నారు. అందులో ఎవరికన్నా కుదరకపోతే మనకు నైట్ వరకు, కానీ నైట్ కాదు రేపు అప్డేట్ వస్తుంది ఎవరు రావట్లేదు, ఎవరు వస్తున్నారని. టోటల్గా అయితే ఇదబ్బా ఇన్ఫర్మేషన్. ఇది అవినాష్ ఎలిమినేట్ కావడానికి కారణం అయితే ఒకటే. ఒకవేళ ఎలిమినేట్ అయితే దానికి రీజన్ ఓన్లీ 1 రీజన్ అబ్బా, 2 రీజన్లు. ఒకటేమో ఆయన ఇంతవరకు నామినేషన్లకు రాకపోవడం, రెండో రీజన్ ఏంటంటే ఆయన ఏ నామినేషన్లో కూడా సీరియస్గా పాయింట్ పెట్టి నామినేట్ చేయకపోవడం. ఈ 2 రీజన్లకి ఎలిమినేట్ అవుతున్నట్టు. నామినేషన్లకు వస్తేనన్నా కనీసం ఎప్పుడన్నా ఓటు బ్యాంక్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇంతవరకు ఓటు బ్యాంక్ స్టార్ట్ కాలేదు, అది పెద్ద మైనస్. అంతకు మించిన మైనస్ ఇంకోటి ఉండదు. సరే, ఇది ముచ్చట. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకోర్రి, నోటిఫికేషన్లు వస్తాయి. ఇవన్నీ చేసినా చేయకపోయినా మన www.swatipickles.com ఒకసారి విజిట్ చేయరి. చాలా టేస్టీ ఎమ్మి ఫుడ్స్ ఉంటాయి. చూడురి, ఇప్పుడు దాకా కూడా నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాం. జస్ట్ ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూడా ఒకరు మా ఏరియాకి దగ్గరగా ఉంటారట, నన్ను ఈ ఏరియాలో చూసిరట. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళారు. చికెన్ విత్ బోన్ పికిల్ ఇంటికి పోయారు, టేస్ట్ చేసారు, సూపర్ ఉందని కూడా పెట్టేసారు. అది బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయరు 100%. ఒకసారి విజిట్ చేయరు, వెబ్సైట్ విజిట్ చేయరు, లేదంటే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయరు. ఒకసారి ఆర్డర్ చేస్తే మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అంత బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి, స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి, మీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ప్యూర్లీ హోమ్ మేడ్ ఉంటుంది. ఓకే, అన్నీ మీ ఇంట్లో ఎట్లయితే వాడతారో అట్లనే క్వాలిటీ ఇంగ్రీడియంట్సే వాడతాం. ఓకేనా, మా ఇంట్లో చేసుకున్నట్టే అబ్బా. మా ఇంట్లో అయితే మాకు మంచి ఇంగ్రీడియంట్స్ వాడము అట్లా. సరే మరి, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెప్పా కేర్.